డైట్ స్టార్ట్ చేసిన మొదటి 4-5 రోజుల్లో వెయిట్ చాలా బాగా తగ్గుతుంది. కానీ ఆ తర్వాత స్లోగా తగ్గుతుంది. కొన్నిసార్లు స్టక్ అయినట్టు అనిపిస్తుందని చాలామంది అడుగుతున్నారు. దీనికి ఒక చిన్న సైన్స్ ఉంది. మనం డైట్కి ముందు రోజు ప్లేట్ నిండా రైస్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా, నూడిల్స్, బజ్జీలు, చాట్లు, సమోసాలు ఇలా మనకు నచ్చినవన్నీ తింటూ ఉంటాం కదా. వీటిలో కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో కార్బ్స్ని గ్లైకోజన్ రూపంలో లివర్, మజిల్స్లో స్టోర్ చేస్తుంది. గ్లైకోజన్ అంటే ఏంటి అని అడుగుతారేమో. మన బాడీకి సంబంధించిన కార్బోహైడ్రేట్ ఎనర్జీ బ్యాంక్ లాంటిది అనమాట. బ్యాంక్లో డబ్బులు దాచుకున్నట్టుగా మన బాడీ గ్లైకోజన్ రూపంలో ఎనర్జీని సేవ్ చేసుకుంటుంది. అవసరం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఎనర్జీ కోసం ఉపయోగిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గ్లైకోజన్తో పాటు నీరు కూడా అసోసియేట్ అయి ఉంటుంది. సుమారుగా 1 గ్రామ్ గ్లైకోజన్కి 3 to 4 గ్రామ్స్ అయితే నీరు నిల్వ ఉంటుందన్నమాట. అంటే గ్లైకోజన్ ఒక స్పాంజ్లా ఊహించుకోండి. స్పాంజ్లో నీరు పట్టుకుని ఉన్నట్టే గ్లైకోజన్ స్టోరేజ్తో కూడా నీరు కూడా అసోసియేట్ అయి ఉంటుందన్నమాట. మనం ఫాస్టింగ్ లేదా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ గ్లైకోజన్ స్టోర్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో దానికి అసోసియేట్ ఉన్న నీరు కూడా తగ్గుతుంది. అందుకే మొదట్లో వేయింగ్ మిషన్ మీద వెయిట్ చాలా ఫాస్ట్గా తగ్గినట్టు కనిపిస్తుంది. సో మొదట్లో తగ్గింది కొవ్వు మాత్రమే కాదు, అందులో ఉండే వాటర్ వెయిట్ కూడా ఉంటుంది. అందుకే కొన్ని రోజుల తర్వాత వెయిట్ లాస్ స్లో అవ్వడం జరగడం నార్మల్ అనమాట. మన గోల్ ఫాస్ట్గా వెయిట్ తగ్గించడం మాత్రమే కాదు, తగ్గిన వెయిట్ని ఆరోగ్యకరంగా మెయింటైన్ చేయడం. కాబట్టి పేషెన్స్ పెట్టండి, కన్సిస్టెన్సీ పెట్టండి. రోజు వేయింగ్ మిషన్ మీద నిలబడి ఏంటి రోజు 200 గ్రామ్స్ తగ్గానని నిరాశపడొద్దు. సో వెయిట్ పెరిగినంత ఈజీ కాదనమాట తగ్గడం అయితే. సో నేను స్ప్రౌట్స్ అది ఎలా చేశానో లాంగ్ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. చాలా మంది అడుగుతున్నారు కదా. Day 27లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో in Day 28.